హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిల్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు మనం స్టాట్ ప్రోలో చూడబోయే కొత్త టాపిక్ ఏంటంటే లోడ్ కాంబినేషన్స్. ఆల్రెడీ మనం లోడ్ కేసెస్ గురించి స్టాట్ ప్రోలో చూడడం జరిగిందండి. సో లోడ్ కేసెస్లో మనం డిఫరెంట్ లోడ్ కేసెస్ రిలేటెడ్ నేమ్స్, టైటిల్స్ అవన్నీ తీసుకున్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ ప్యాటర్న్స్. సో యూడిఎల్సా, పాయింట్ లోడ్సా అనే వాటితో సంబంధం లేకుండా కేవలం లోడ్ కేసెస్ స్టాట్ ప్రోలో ఎలా తీసుకోవాలి ఆ ఒక్క అంశం మనం ఇంతకుముందు చూడడం జరిగింది. ఒకవేళ మీరు మీ మోడల్ కంప్లీట్ అయిన తర్వాత వాటికి సంబంధించిన ప్రాపర్టీస్, సపోర్ట్స్, అలాగే లోడ్ కేసెస్ అన్నీ ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ చేయబోయే ఇంపార్టెంట్ పని ఏంటంటే లోడ్ కాంబినేషన్స్ చేసుకోవడం. ఆల్రెడీ ఇక్కడ మీరు గమనిస్తే నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాను అంటే మాన్యువల్ అని చెప్తున్నాను. అంటే లోడ్స్ అన్నీ క్రియేట్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చూడబోయే పని ఏంటంటే కాంబినేషన్స్ చేసుకోవడానికి మనకు రెండు పద్ధతులు ఉంటాయి స్టాట్ ప్రోలో. అందులో ఫస్ట్ది మాన్యువల్, రెండవది ఆటోమేటిక్. సో మాన్యువల్ అంటే ఏంటంటే సింపుల్గా ఇక్కడ మీరు చూస్తే యూజర్ కెన్ యాడ్ ఎనీ లోడ్ కేస్ విత్ అనదర్ లోడ్ కేస్ ఆర్ కేసెస్ బై సింప్లీ యాడింగ్ లోడ్ కేసెస్ వన్ ఆఫ్టర్ ద అదర్ అని చెప్పడం జరిగింది. కాంబినేషన్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలి అంటే మీకు ఒక రెండు కేసెస్ అంతకంటే ఎక్కువ లోడ్ కేసెస్ని కలిపి మీరు జతగా తీసుకుంటే దాన్ని లోడ్ కాంబినేషన్ అంటాం అనమాట. అందులో ఇంకొక విషయం ఏంటంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వాల్యూస్ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మీకు ఐఎస్ 875లో పార్ట్ 5లో మనకి వివరంగా లోడ్ కాంబినేషన్కి సంబంధించి పాయింట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అయితే వాటితో పాటుగా మన ఆర్సీసీ కోడ్ ఏదైతే ఉందో IS 456/2000, ఇందులో మీరు గమనిస్తే పేజ్ నెంబర్ 68 చూస్తే ప్రత్యేకంగా టేబుల్ నెంబర్ 18 ఇందులో మీరు చూస్తే కనుక అందులో అసలు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీస్ ఎలా తీసుకోవాలి, ఏ కాంబినేషన్స్ మీరు తీసుకోవాలి అనేది వివరంగా అందులో ఉంటుందన్నమాట. ఓకే, సో ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి వివరంగా టేబుల్ 18లో ఉంటుంది. అది మీరు ఆర్సీసీ కోడ్ ఉన్నవాళ్ళు గమనించవచ్చు. సో నేను మీకు రెడీమేడ్గా ఉంటుందని చెప్పి ఇక్కడ ఆ టేబుల్ 18 డిస్ప్లే మీకు చూపిస్తున్నాను, ఒకసారి గమనించండి. సో ఇందులో ఏంటంటే రెండు రకాల కాంబినేషన్స్ మనం తీసుకోవడం జరుగుతుంది యాజ్ పర్ కోడ్. లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ ఒకటి, సర్వీసబిలిటీ ఒకటి. కొలాప్స్ అంటే అర్థం ఏంటంటే బెండింగ్ మూమెంట్, షియర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఖచ్చితంగా తీసుకోవాల్సిన కాంబినేషన్స్. అలాగే సర్వీసబిలిటీ కేసెస్ అంటే అర్థం ఏంటంటే మీకు డిఫ్లెక్షన్, అట్లాగే మీకు డక్టిలిటీ, అట్లాగే ష్రింకేజ్, క్రీప్, సో ఇలాంటి కొన్ని సెకండరీ పారామీటర్కి సంబంధించిన డిజైన్ అంశాలకు సంబంధించి కాంబినేషన్స్ మీరు ఇలా తీసుకోవాలి. ఇది IS 456లో ఉంటుంది. మీ దగ్గర కోడ్ రిఫరెన్స్ ఉంటే అందులో 68వ పేజ్ చూడండి ఒకసారి. లేదంటే మీకు ఈ కోడ్స్ అన్నీ మనకి ఇంటర్నెట్లో కూడా పీడిఎఫ్లో ఈజీగా దొరుకుతాయి. ఒకవేళ మీరు స్టూడెంట్ అనుకోండి, ఇలాంటి కోడ్స్ అన్నీ మీకు స్టూడెంట్ కేస్ కింద మీకు డిస్కౌంట్ ఇస్తూ మీకు హైదరాబాద్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫీస్లో కూడా మీకు దొరుకుతాయి అన్నమాట ఇవి. రైట్, ఈ కాంబినేషన్స్ మనం మాన్యువల్గా ఎలా తీసుకోవాలనేది మనం స్టాట్ ప్రోలో చూస్తాం. నెక్స్ట్ ఆటోమేటిక్ అని చెప్పాను మీకు. ఆటోమేటిక్ అంటే చాలా సింపుల్. మీరు ఇక్కడ ఏ పర్టికులర్ లోడ్ కేస్ని ఏ పర్టికులర్ లోడ్ కేస్తో యాడ్ చేయాలి అనేది మీరు వివరంగా 1 by 1 స్టెప్ వైజ్గా మీరే ఇస్తారు బై హ్యాండ్. అయితే ఆటోమేటిక్లో ఏమవుతుందంటే డిఫరెంట్ లోడ్ కేసెస్ జనరేట్ బై ద మెషిన్ అని చెప్తున్నాను. మెషిన్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏంటంటే మీకు స్టాట్ ప్రోనే మీకు ఆటోమేటిక్గా ఇవి జనరేట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. వీటి వల్ల లాభం ఏంటంటే టైం సేవింగ్ అనమాట. అట్లాగే స్టాట్ ప్రోలో మీకు ఆటోమేటిక్గా ఎలా క్రియేట్ చేయాలనేది డిఫాల్ట్గా ప్రోగ్రామ్లో సెట్ చేయబడి ఉంటుంది. ఓకే, సో ఆ సెట్టింగ్స్ ప్రకారంగా అది చేసుకుంటుంది. సో యూజర్ కెన్ చేంజ్ ద రూల్స్ ఆఫ్ జనరేటింగ్ డిఫరెంట్ కాంబినేషన్స్ బై స్టాట్ ప్రో అని కూడా చెప్తున్నాను. అంటే ప్రోగ్రామర్ ఏవైతే రూల్స్ సెట్ చేశారో ఇండియన్ కోడ్కి సంబంధించి కాంబినేషన్స్ ఏమేమి ఇవ్వాలి, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీస్ ఏంటనేది అది మీరు కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది మీకు చెప్తాను తర్వాత. చివరి పాయింట్ ఏంటంటే ఫైనల్లీ యూజర్ కెన్ స్టిల్ ఏబుల్ టు మోడిఫై ద మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ లోడ్ కాంబినేషన్స్ ఇన్ ద గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ స్టాట్ ఎడిటర్ అని చెప్తున్నాను. సో ఇక్కడ పైన చెప్పిన పాయింటే
మనం కావాలి అంటే లోడ్ కాంబినేషన్స్ ఏమేమి కావాలి అనేది మనం స్టాడ్ ప్రోలో ఇవ్వడం ఒక పద్ధతి. అలా కాకుండా ఇంతకు ముందు వీడియోస్లో మనం స్టాడ్ ఎడిటర్ గురించి చదువుకున్నాం, వివరంగా చూసాం. ఆ స్టాడ్ ఎడిటర్ యూస్ చేసుకొని కూడా మనం ఎట్లా లోడ్ కాంబినేషన్స్లో చేంజెస్ చేయొచ్చు, లేదంటే యాడ్ చేసుకోవచ్చు అనేది కూడా మనం చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను అది కూడా వివరంగా. తర్వాత ఇక్కడ మీకు షార్ట్ కట్ అని చెప్తున్నాను. షార్ట్ కట్ అంటే అర్థం ఏంటంటే లోడ్ కాంబినేషన్కి సంబంధించి ఇక్కడ మాన్యువల్గా ఎలా ఇవ్వాలి 1, ఆటోమేటిక్గా ఎలా ఇవ్వాలి 2, ఇవి కాకుండా స్టాండర్డ్గా నేను పర్టికులర్గా చేస్తున్న బిల్డింగ్స్లో రెడీమేడ్గా ఈ పర్టికులర్ కాంబినేషన్స్ నేను యూస్ చేసుకుంటాను. అవి మీకు ఇక్కడ రెఫరెన్స్ కోసం కాపీ ఇచ్చాను అనమాట. సో మీరేంటంటే 1 by 1 మీరు కావాలి అంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, వీడియో పాజ్ చేసి మీరు చూసుకోవచ్చు. లేదంటే ఈ కాంబినేషన్స్ మీరు కూడా సపరేట్గా మీకు కావాల్సినట్టుగా మీరు కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. సో మొత్తం మీరు ఇక్కడ చూస్తే కాంబినేషన్స్ పరంగా ఇక్కడ 50 కనిపిస్తుంది, కానీ 50 కాంబినేషన్స్ లేవు, మీకు 42 కాంబినేషన్సే ఉంటాయి. మరి ఆ బ్యాలెన్స్ 8 ఏంటి అంటే లోడ్ కేసెస్. 8 లోడ్ కేసెస్. మనం ఇంతకు ముందు వీడియోలో లోడ్ కేసెస్ గురించి చదువుకున్నాం. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసి రిఫర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు నెంబర్తో మ్యాచ్ చేసుకోవచ్చు. సరే, సో నేను స్టాట్ ప్రో ఓపెన్ చేస్తానండి. సో ఇందులో యాక్చువల్గా మనం ఏంటంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా ఏమి చూడమండి. మోడల్స్ కానీ, ప్రాపర్టీస్ కానీ, సపోర్ట్స్ కానీ, లోడ్స్ అవి ఏమి మనం ఇక్కడ చూడం. కేవలం మనం లోడ్ కాంబినేషన్స్ ఒకటే చూస్తాం. సో దానికోసం నేను ఒక ఫైల్ తీసుకుంటున్నాను. ఓకే, సో కేవలం వివరం కోసం మాత్రమే నేను ఇట్లా బీమ్ ఒకటి తీసుకుంటున్నాను. రైట్, తర్వాత జనరల్లో మీరు లోడ్స్ దగ్గరికి వచ్చి లోడ్ కేస్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ యాడ్ అని మీరు 8 లోడ్ కేసెస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, 8 లోడ్ కేసెస్ మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది లోడ్ కేసెస్ ఫైల్లో ఆల్రెడీ నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్, ఇట్లా 8 లోడ్ కేసెస్ మీరు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే లోడ్ కేస్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని యాడ్ అంటున్నారు. ఇక్కడ డిఫైన్ కాంబినేషన్ అన్న దగ్గర ఇక్కడ మీకు అంకె చూస్తే 8 తర్వాత 9 మొదలవుతుంది. ఇది 8, ఇది 9. సరే, దీనికి నేను ఒక పేరు పెట్టుకుంటున్నాను. ఏంటంటే 1.5 ఇన్ బ్రాకెట్స్ డెడ్ లోడ్ ప్లస్ లైవ్ లోడ్ అని ఒక కాంబినేషన్ తీసుకున్నాను. దీనికి సంబంధించి డిఫాల్ట్ దగ్గర 1.5 ఇస్తున్నాను. అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 1.5. డెడ్ లోడ్ లైవ్ లోడ్ కాబట్టి డెడ్ లోడ్ సెలెక్ట్ చేసి రైట్ సైడ్కి తీసుకొస్తున్నాం, లైవ్ లోడ్ సెలెక్ట్ చేసి రైట్ సైడ్కి తీసుకొస్తున్నాం, యాడ్ అన్నాం. నెక్స్ట్ ఆర్డర్లో 10వది అనమాట. సో దీనికి కూడా నేను ఒక పేరు పెట్టుకుంటున్నాను. చూడండి, 1.2 డెడ్ లోడ్ ప్లస్ లైవ్ లోడ్ ప్లస్ విండ్ లోడ్ అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 1.2 అనుకుంటున్నాం కాబట్టి 1.2 పట్టుకొని డెడ్ లోడు, లైవ్ లోడు, అట్లాగే విండ్ లోడ్లో ఎక్స్ పాజిటివ్ తీసుకుంటున్నాను. సో ఆర్డర్లో మీకు 11వది కేసు. సో ఇప్పుడు 1.2 టైమ్స్ డెడ్ లోడ్, లైవ్ లోడ్ మైనస్ WL అని ఇస్తున్నాను అనమాట. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అదే ఉంటుంది. కాంబినేషన్లో డెడ్ లోడు, లైవ్ లోడు, అదేవిధంగా విండ్ లోడ్ ఎక్స్ పాజిటివ్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, విండ్ లోడ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో తీసుకున్నాను, కానీ ఇక్కడ మైనస్ అని ఇచ్చాం. దీని అర్థం ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఈ లోడ్ అప్లై అవుతుంది. లేదు, ఒకవేళ మీరు పాజిటివే తీసుకుంటా అన్నారు. సో అప్పుడు ఇక్కడ డెడ్ లోడ్, అదేవిధంగా లైవ్ లోడ్ ప్లస్ విండ్ లోడ్ అని ఇక్కడ ఇచ్చారు. మీరు ఇవ్వడం పాజిటివ్ అనే ఇచ్చారు, కానీ డెడ్ లోడ్ లైవ్ లోడ్తో పాటు విండ్ లోడ్ ఇన్ ఎక్స్ నెగిటివ్ ఇస్తే ఆటోమేటిక్గా సెకండ్ డైరెక్షన్లోనే తీసుకుంటుంది. నా ఉద్దేశం మైనస్ ఎక్స్ డైరెక్షన్లో తీసుకుంటుంది. అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ విండ్ లోడ్ బదులుగా ఎర్త్క్వేక్ లోడ్ అని తీసుకోవచ్చు. సో అంటే 1.2 టైమ్స్ డెడ్ లోడ్ ప్లస్ లైవ్ లోడ్ ప్లస్ ఎర్త్క్వేక్ లోడ్ ఇట్లా తీసుకున్నప్పుడు సో డెడ్, లైవ్, అలాగే ఎర్త్క్వేక్, ఈ విధంగా మాన్యువల్గా మీరు కాంబినేషన్స్ అన్నీ తయారు చేసుకుంటున్నారు.
ఒకసారి గమనించండి, 1 నుంచి 8 వరకు మామూలు లోడ్ కేసెస్ ఉన్నాయి. తర్వాత 9, 10, 11, 12, 13 అనేవి లోడ్ కాంబినేషన్స్. కలర్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటుంది. ఎల్ ఇవేమో సి, రెడ్ అండ్ బ్లూ కలర్లో ఉన్నాయి. ఈ పేరు కేవలం మీ అర్థం కోసం మాత్రమే పెట్టుకున్నారు. సో మీ వివరణ కోసం పెట్టుకున్నారు. అందులో మీరు ఏమేమి ఇచ్చారు అనేది చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది. 1 అంటే డెడ్ లోడ్, 7 డెడ్ లోడ్, 8 లైవ్ లోడ్, 1 అంటే ఎర్త్క్వేక్ లోడ్. అలాగే ఇక్కడ మీరు చూస్తే 1.5 డిఎల్ ప్లస్ ఎల్ఎల్ అంటే 7, 8 ఇచ్చారు, అంటే డెడ్ లోడ్, లైవ్ లోడ్. ఇది పద్ధతి. సో ఇలా మీరు మాన్యువల్గా ఇస్తారు. ఇప్పుడు మనం ఆటోమేటిక్ ఫార్మాట్ ఎట్లా ఇవ్వాలనేది చూద్దాం. దీనికోసం ప్రస్తుతానికి ఇక్కడ నేను ఇచ్చినవన్నీ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. డిలీట్ చేయాలంటే మీకు తెలిసిన పద్ధతి ఏంటంటే ఇది సెలెక్ట్ చేసి డిలీట్, ఎస్ అంటే డిలీట్ అయిపోతుంది. అయితే ఈ 5 లోడ్ కాంబినేషన్స్ నేను ఇక్కడ డిలీట్ చేయకుండా కొంచెం స్పీడ్గా చేయడం కోసం ఎడిటర్లోకి వెళ్తున్నాం. సో ఎడిటర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే సో ఇవన్నీ లోడ్ కాంబినేషన్కి సంబంధించిన వివరం అనమాట. సో ఒకేసారి సెలెక్ట్ చేసి దాన్ని డిలీట్ చేసేసి క్లోజ్ చేసేసాం, ఎస్ అన్నాం. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ కేవలం లోడ్ కేసెస్ మాత్రమే ఉన్నాయి, లోడ్ కాంబినేషన్స్ లేవు. ఇప్పుడు మనం ఆటోమేటిక్ కాంబినేషన్స్ ఎలా ఇవ్వాలనేది చూద్దాం. లోడ్ కేస్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని యాడ్ అన్నారు. ఇంతకుముందు డిఫైన్ కాంబినేషన్స్ అని చెప్పాము, ఇప్పుడు ఆటో లోడ్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే లోడ్ కాంబినేషన్ కోడ్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీరు ఇక్కడ గమనిస్తే ఇండియన్ కోడ్ అని ఉంటుంది. ఈ ఇండియన్ కోడ్లో మళ్ళీ లోడ్ కాంబినేషన్ కేటగిరీలో మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి, జనరల్ స్ట్రక్చర్స్, స్టీల్, ప్లాస్టిక్ అని. మనము దాదాపుగా 90-95% డీల్ చేసే స్ట్రక్చర్స్ అన్నీ చూసేవన్నీ ఆర్సీసీ కాబట్టి జనరల్ స్ట్రక్చర్స్ తీసుకోండి. ఇక్కడ జనరేట్ లోడ్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీ ఇక్కడ ఆటోమేటిక్గా లోడ్ కాంబినేషన్స్ అన్నీ స్టాడ్ తనంత తానుగానే ఇచ్చేస్తున్నట్టు అనమాట. యాడ్, క్లోజ్. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మీరు 4-5 కాంబినేషన్స్ చేశారు, దానికి ఎంత టైం పట్టింది. ఇప్పుడు ఇక్కడ చూడండి 37. సో అంటే 29 కాంబినేషన్స్ మీకు ఆటోమేటిక్గా తయారై వచ్చేసాయి అనమాట. సో ఆటోమేటిక్లో మీరు ఆ విధంగా ఇస్తారనమాట. సరే, స్టాట్ ప్రో మీకు ఈ ఆటోమేటిక్ కేసెస్ ఎట్లా ఇచ్చింది? మరి ఇంతకుముందు IS 456లో టేబుల్ 18 గురించి నేను మీకు చూపించడం జరిగింది. IS 456లో ఉన్న ఈ టేబుల్లో ఉన్న వివరాలకు అనుగుణంగానే స్టాట్ ప్రోలో కూడా మీకు కాంబినేషన్స్ తయారయ్యాయి అనమాట. సో డెడ్ లోడ్, IL అంటే ఇంపోజ్డ్ లోడ్ అన్న లైవ్ లోడ్ అన్న 2 ఒకటే. సో ఇది ఒక కాంబినేషను. అలాగే ఈ 3 ఒక కాంబినేషను. విండ్ లోడ్ బదులుగా మీరు ఎర్త్క్వేక్ లోడ్ తీసుకుంటే అందులో 3 కాంబినేషన్స్. అలాగే డెడ్ లోడ్ 1.5, విండ్ లోడ్ 1.5, డెడ్ లోడ్ 1.5, ఎర్త్క్వేక్ లోడ్ 1.5 అనే కాంబినేషను. 3 కాంబినేషన్స్ తీసుకున్నప్పుడు 1.2 ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తీసుకోవాలని, అదేవిధంగా లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీ ప్రకారం ఎక్కడైతే 0.8 కావాలో, ఎక్కడైతే 0.9 కావాలో దాని ప్రకారంగా కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టేబుల్ ప్రకారంగానే మీకు స్టాడ్లో కూడా ఈ లోడ్ కాంబినేషన్స్ అన్ని ఆటోమేటిక్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు ఒకసారి ఇక్కడ కమాండ్స్ మెనూలో లోడింగ్లో ఎడిట్ ఆటో లోడ్ రూల్స్ అని కనిపిస్తుంటుంది. ఇందులో మీరు ఇండియన్ కోడ్ తీసుకుంటే ఒకసారి ఇక్కడ గమనిస్తే మీరు డెడ్ లోడ్, లైవ్ లోడ్, విండ్, సెస్మిక్ ఈ 4కి సంబంధించి 1.5 ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీస్, 1.2 అలాగే 1.2, 1.2లో నెగిటివ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. అదేవిధంగా డెడ్ లోడ్ 1.5 ఉన్నప్పుడు విండ్, మళ్ళీ డెడ్ లోడ్ 1.5లో సెస్మిక్, అలాగే డెడ్ లోడ్ 0.9 ఉన్నప్పుడు సెస్మిక్ 1.5. ఈ కాంబినేషన్స్ అన్నీ మీకు ఇక్కడ చూపించినటువంటి ఈ టేబుల్ ప్రకారంగానే స్టాడ్లో ఇవ్వబడి ఉన్నాయి. వీటిని మీరు కావాలంటే మార్చుకోవచ్చు. ఇందులో మార్చుకొని ఆటోమేటిక్ లోడ్ కాంబినేషన్స్ తయారు చేసుకోవచ్చు మీరు ఫాస్ట్గా. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఇది మీరు ఇలానే ఉంచి దీని నుంచి మీరు కాంబినేషన్స్ తయారు చేసుకోవడం ఉత్తమమైన పని. అయితే చివరిగా ఇక్కడ మీరు గమనిస్తే నేను అన్ని విషయాలు మీకు చెప్పాను. అయితే చివరి విషయం, లాస్ట్ బట్ వన్, చివరిది కాకుండా పైది,
గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో ఎలా ఇవ్వాలనేది మీరు గమనించారు, ఎలా ఇవ్వాలనేది మీరు చూశారు. ఎడిటర్లో ఎలా ఇవ్వాలి అనేది, ఎడిటర్లో మీరు ఏం చేయొచ్చు అనేది నేను మీకు చూపించాను ఆల్రెడీ. ఎడిటర్లో మీరు ఏం చేశారు, కాంబినేషన్స్ అన్నీ తీసేశారు. 29 కాంబినేషన్స్ మీరు గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్లో ఒక్కసారిగా తీయాలి అంటే చాలా కష్టం. కానీ మీరు ఇక్కడ గమనిస్తే ఎడిటర్లో చాలా సునాయాసంగా ఇవన్నీ మీరు డిలీట్ చేసేసి క్లోజ్, సేవ్ అంటే కాంబినేషన్స్ అన్నీ ఒక్కసారిగా పోతాయి. అదేవిధంగా ఇలాంటి కాంబినేషన్స్ మీరు మాన్యువల్గా చేయడం కన్నా, ఆటోమేటిక్గా చేయడం కన్నా ఇంకొంచెం స్పీడ్గా చేయాలి అనుకుంటే, మీరు ఇంతకుముందు తయారు చేసుకున్న కాంబినేషన్స్ని ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఏదైనా నోట్ప్యాడ్ ఫైల్లో సేవ్ చేసి పెట్టుకుంటే ఎడిటర్లో కేవలం ఇట్లా సింపుల్గా పేస్ట్ చేసి క్లోజ్ చేసి సేవ్ అంటే ఆ కాంబినేషన్స్ అన్నీ మీరు ఇట్లా తయారు చేసుకోవచ్చు. అంటే ఎడిటర్లో మీరు ఎలా చేసుకోవచ్చు అనేది ఒక ఉదాహరణ చెప్పాను. రెండో ఉదాహరణ ఏంటంటే, ఎడిటర్కి సంబంధించి నేను వాడుకునేటటువంటి కాంబినేషన్స్ రెగ్యులర్గా ఇది నేను ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకొని నేను కొత్తగా చేసుకోబోయేటటువంటి ఒక ప్రాజెక్ట్లో వాడుకోవాలనుకుంటున్నాను. సో ఎలా వాడుకుంటున్నానంటే, ఎడిటర్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసేసాను. మీరు ఒకసారి గమనించండి, ఇప్పుడు మొత్తం 8 లోడ్ కేసెస్, అలాగే మొత్తం అన్నీ కలిపి 50 వచ్చేసాయి. సో 8 లోడ్ కేసెస్, 42 కాంబినేషన్స్. ఇంకొక కొత్త విషయం ఏంటంటే, స్టాట్ ఎడిటర్కి సంబంధించి ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూసారా, ఈ గ్రీన్ కలర్లో కనిపించే ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో అది ఈ స్టాట్ ప్రో ఫైల్కి సంబంధించినటువంటి ఏ కోడింగ్కి సంబంధం లేదు. ఆ గ్రీన్ కలర్లో కనిపించేది ఏదైనా ఉంది అంటే ఎడిటర్లో, అది మీకు దానివలన ఎటువంటి లాభం లేదు, నష్టం లేదు, న్యూట్రల్ అన్నమాట. కానీ వివరం అయితే ఉంది. ఏంటి, లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీకి సంబంధించిన కేసెస్ కాంబినేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఏంటది, 1.0. మీరు గమనించండి బాగా. మామూలుగా మీరు లిమిట్ స్టేట్ డిజైన్ చేస్తున్నప్పుడు 1.5 ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తీసుకుంటారు. 1.5 ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ దేనికోసం అంటే సేఫ్ సైడ్ కోసం. కానీ 1.0 ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎక్కడ తీసుకోరు. కానీ అది మనం ఎక్కడ తీసుకుంటామంటే సర్వీసబిలిటీ వాటికి మాత్రమే తీసుకుంటాం. డిఫ్లెక్షన్స్, క్రీప్, ష్రింకేజ్, డ్యూరబిలిటీ, డక్టిలిటీ ఇట్లాంటి వాటికి సంబంధించిన సెకండరీ పారామీటర్స్కి తీసుకుంటాం. అందుకనే 1.0లు ఉంటాయి, 0.9లు కూడా ఉంటాయి, వగైరా వగైరా. సర్వీసబిలిటీ కేసెస్ పూర్తిగా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ అంటే బెండింగ్ మూమెంట్, షియర్ ఫోర్స్ని ప్రధానంగా తీసుకొని డిజైన్ చేస్తాం కాబట్టి 1.5 ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కంపల్సరీ తీసుకుంటాం. 1.5 ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ డెడ్ లోడ్, లైవ్ లోడ్, విండ్ లోడ్, ఎర్త్క్వేక్ లోడ్ తర్వాత 3 తీసుకుంటున్నారు కాంబినేషన్స్. 1.2 డెడ్ లోడ్, లైవ్ లోడ్, విండ్ లోడ్. మళ్ళీ అందులో నెగిటివ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కూడా తీసుకుంటున్నారు. ఈ విధంగా ఇక్కడ చివరిగా వచ్చేసి మీకు ఇది సర్వీసబిలిటీ కాదండి, 0.9 కేసు మీకు ఆల్రెడీ ఇందులో మీరు చూడడం జరిగింది, 1.5 ఆర్ 0.9. సో దానికి వివరం ఈ కింద ఉంటుంది. రివర్సల్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఛాన్సెస్ ఉన్నప్పుడు ఓవర్ టర్నింగ్కి సంబంధించి స్టెబిలిటీ రిలేటెడ్ అప్పుడు తీసుకోవడం జరుగుతుంది. కానీ తీసుకోవాలా వద్దా అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ఆ కాంబినేషన్ ఒకటి కన్సిడర్ చేయాలి మీరు. సో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ విధంగా మనం మొత్తం అన్ని కాంబినేషన్స్ తీసుకుంటున్నాం. ఇది నేను వర్క్ చేసే ఫైల్లో నేను తీసుకునే కాంబినేషన్స్ అండి. ఇది మీరు యాస్టీజ్గా తీసుకోవచ్చు, లేదంటే మీకు కావాల్సినట్టుగా సొంతంగా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. సో లోడ్ కాంబినేషన్స్కి సంబంధించి మీకు నేను పూర్తి వివరం అందించాను అనుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చివరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.